అది ఒక వర్షాకాల సమయం. అడవిలోని చెట్లన్నీ పచ్చపచ్చని ఆకులతో, పూలతో అందంగా కళకళలాడుతున్నాయి. అడవిలోని పక్షులు, జంతువులన్నీ వర్షం ఆగిన కొద్ది సమయంలో మీకు కావాల్సిన ఆహారం కోసం సేకరించే పనిలో నిమగ్నమైపోయాయి. ఒక పావురం పాడైపోయిన తన గూడును సరిచేసుకునే పనిలో ఉంది. గూడు కోసం కావాల్సిన ఎండుపుల్లల కోసం వెతకసాగింది. పావురం అటూ ఇటూ తిరుగుతూ ఒక్కసారి కిందకు చూసింది. ఒక తేనెటీగ నదిలో కొట్టుకుపోతూ కనిపించింది. పాపం, ఆ తేనెటీగ నీటిలో పైకి తేలడానికి చాలా ప్రయత్నించింది. పావురానికి దానిని చూసి జాలి కలిగింది. పావురం దానిని కాపాడాలని అనుకుంది. ఎలాగా అని ఆలోచించింది. పావురం తేనెటీగను కాపాడాలని నిర్ణయించుకొని ఒక ఎండుటాకును తుంచి దానిమీదకు విసిరింది. తేనెటీగ తన బాలన్నంతా ఉపయోగించి ఆకుపైకి చేరింది. ఒక్కసారి తన రెక్కలు పొడిగా అవ్వగానే చాలా సంతోషంగా పైకి ఎగురుతూ, మిత్రమా, ఆపద సమయంలో నీవు చేసిన సహాయాన్ని నేనెప్పటికీ మరిచిపోను అంటూ వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత శరత్కాలం వచ్చేసింది. వేటగాడ్లు అడవిలోని జంతువులను వేటాడడానికి దొంగచాటుగా వలలను పన్నుతున్నారు. ఏ జంతువునైనా సరే వేటాడాలన్నట్లుగా కాపు కాస్తున్నారు. పావురం తన గూడును సరిచేసి మళ్లీ ఆహారం కోసం వెతుకుతూ తిరుగుతోంది. అకస్మాత్తుగా ఒక పెద్ద వలలో చిక్కుకుని పడిపోయింది. వేటగాళ్లు దానిని చూసి సంతోషంగా అరుస్తూ, ఇది మంచి బాగా ఉంది అని చెప్పుకుంటున్నారు. పావురం భయంగా కేకలు వేస్తోంది. ఎవరైనా సహాయం చేయండి అని పిలుస్తోంది. ఆ సమయంలోనే ఆకాశంలో ఒక గుండెలా శబ్దం వినిపించింది. అది తేనెటీగల సమూహం. ముందుగా వచ్చిన తేనెటీగ తన స్నేహితులతో కలిసి వచ్చింది. ఇది నా సహాయం చేసిన పావురం అని చెప్పి తన సహచరులతో కలిసి వేటగాళ్లమీద దాడి చేసింది. తేనెటీగలు ఒక్కొక్కరూ వేటగాళ్లను కుట్టడం మొదలుపెట్టాయి. వేటగాళ్లు భయంతో వలలు వదిలేసి, అరేరే, తేనెటీగలు అని పావురం వల నుండి బయటపడి తేనెటీగకు కృతజ్ఞత చెప్పింది. మిత్రమా, నీవు నాకు ప్రాణాలిచ్చావు. సహాయం చేసినవాళ్లు ఎప్పుడూ మర్చిపోరు అన్నది. తేనెటీగ నవ్వుతూ, ఆపదలో సహాయం చేస్తే అది ఎప్పుడూ తిరిగి వస్తుంది. మీకు మా స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.